హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. నేను ఈరోజు మీకు వీడియోలోను అది పాత సోఫా ఉండేదండి. ఆ పాత సోఫాని ఏం చేస్తున్నానంటే, వాళ్ళు మన ఇళ్ళకి వస్తారు కదా రిపేరింగ్ చేయటానికి, దాన్ని మొత్తం అంతా తీసేసి మళ్ళీ వేరే క్లాత్ వేసి కుట్టిస్తున్నాను. ఇది ఫస్ట్ ఇది బాగా ఏం పోలేదు. ఏంటంటే అక్కడ స్పాంజీ మామూలుగా వేరే క్లాత్ ఉంది చూసారా, అక్కడ అది హ్యాండిల్ దగ్గర పోయింది. నేనేం చేశానంటే అది అలాగా కూర్చోవటానికి కొంచెం ఇబ్బందిగా ఉందనేసి ఈ సోఫాతో వచ్చిన క్లాత్ చాలా నచ్చింది నాకు. ఇది అప్పుడే కొని 6 ఇయర్స్ పైన 7 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి చాలా బాగుంది. ఇది మెటీరియల్ కూడా బాగుంది. దీని గురించి మొత్తం ఇప్పించేసి అది బద్దులు ఉంటాయి కదా లోపల, దాన్ని టైట్ చేయించి చేస్తున్నారు చూడండి. టైట్ చేయించి మళ్ళీ స్పాంజిని అలా వేసి ఇక క్లాత్ వేయాలి కదా, క్లాత్ సెలెక్ట్ చేసుకున్నాము. అది కూడా బాగున్నది, 2 క్లాతులు. అది చేసినప్పుడు 3 మనుషులు వచ్చారు. ముగ్గురు కూడా చాలా టైం పట్టిందిలేండి. దానిలో ఇవన్నీ కూడా అలాగా ఏంటంటే ముందు కుట్టినట్టు తయారు చేసినట్టు వెనకాల ఎలాగని రిపేరింగ్ చేసేటప్పుడు కొంచెం తేడాగా వస్తుంది. నేను తేడా రాకుండా చేయండి అన్నాను, బాగానే చేశారు. వాళ్ళు చేయటానికి నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఒక్కొక్కసారి మిస్టేక్లోను వాళ్ళు చేయమన్నది చేయరు. ఇప్పుడు అందుకనే నేను ఇలాగా వీడియో చేసుకుంటాలోను దగ్గరుండి చెప్పినట్టు బాగానే చేశారు. నలుగురు వచ్చారండి. నలుగురిలో కూడా మంచి పని వాళ్ళకు ఉంది. మీరు కూడా ఏంటంటే, నేను అనుకున్నాను ఈ సోఫా తీసేద్దాం, ఎవరికైనా ఇచ్చేద్దామని. కింద ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీలో పెట్టుకొని చక్కగా కూర్చుని మాట్లాడుకోవడానికైనా, ఎవరైనా వచ్చి గెస్ట్లు వచ్చి కూర్చుంటాకైనా బాగుండేది. మేము సెకండ్ ఫ్లోర్లోకి ఎక్కించేసాం దీన్ని. హాల్లో పెట్టాం. అందుకని దీన్ని కొంచెం బాగా రెడీ చేసుకున్నాం అనమాట. చూద్దరు కానీ దీని విషయం అలాగా ఉన్నాయన్నీ కూడా చాలా మట్టుకు నేను మెటీరియల్ మన కొత్త తీసుకున్నప్పుడు పాత చాలామందికి ఇచ్చేసాను. అయితే ఇది కాస్ట్ కూడా ఎక్కువ అండి, బాగుందని తీసుకున్నాను. ఈ మోడల్ ఇప్పుడు రావట్లేదు. రైట్గా బాగుందండి ఇది మెటీరియల్ కూడా. దీనికి కింద ఏం చేశానంటే, వేరే నాకు ఒక మంచం ఉంది, సింగిల్ కాట్. ప్లేవుడ్ కావాలన్నారు. దానికోసం మళ్ళీ బయటికి వెళ్ళి తేవటం ఎందుకు లేదు, దీని మీద ఇంకా కొంచెం పెద్ద తీసుకోవచ్చు. ఈ మంచం మీద కూడా చిన్నది అయిపోయింది. అందుకని ఏం చేసామంటే, ఈ మంచం మీద దాన్ని సరిపడగా వాళ్ళు కట్ చేసుకున్నారు. కట్ చేసుకుని దానిపైన ప్లేవుడ్ వేసి కింద ఇప్పుడు బద్దలు ఉన్నాయి కదండి, ఆ బద్దలు ఎలా లాగుతారు మళ్ళీ పెట్టేస్తారు, మళ్ళీ అదే మామూలుగా దిగిపోద్ది. అందుకే వాళ్ళు ఇచ్చారు ప్లాను, ప్లేవుడ్ వేసుకుంటే బాగుంటుందండి అని. సరే అనేసి ఆ ప్లేవుడ్ దానిలో వేసి చేస్తున్నారు. దాని గురించి కొంచెం బరువు అవుతుంది. అవి వేసేసారు, ప్లేవుడ్ వేసేసారు. ఇప్పుడు దాన్ని క్లాత్, వేరే క్లాత్ కూడా వేస్తారు. ఈ ముందు మన పాత క్లాత్ వేసేసి పాత క్లాత్ మీద కొత్త క్లాత్. ఇది సైడ్ అండి, ఇది వాళ్ళు వేసిన క్లాత్. ఇప్పుడు బార్డర్ కట్టింది చూసారా, ఇది ఫస్ట్ సోఫాతో వచ్చింది అనమాట. ఇప్పుడు దానికి వేరే క్లాత్ వేస్తారు, డిజైన్ కింద ఉంటుంది ఏమన్నాను. దీన్ని ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కటి
హోల్డింగ్ చేసి కుచ్చు కింద పెడితే దానికి డిజైన్ బాగుంటుందని ఏమన్నాను. దానికి ఎలా ఉందో అలాగే. ఎందుకండి అలాగ అన్నారు? ఎందుకు కాదు, అది చూడడానికి బాగుంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అన్నాను. అలాగే చెప్పినట్టు కూడా వాళ్ళు వేశారు. కానీ బాగా చేశారండి. మీకు ఎవరికైనా ఒకవేళ కావాలనుకుంటే వీళ్ళ నెంబర్ పంపి పెడతాను. తణుకు నుంచి వచ్చారు. తణుకు అన్నారు. అర్థమండి, అయిపోయింది. అలాగా అలా రెడీ చేసి పెట్టు. బాగుంది కదండి. దానికి మళ్ళీ నేను డైమండ్స్ ఉంటాయి కదా జారపడడానికి, ఆ డైమండ్ కూడా పెట్టించాను. చూసారు కదండి, సోఫా రెడీ అయిపోయింది. డైమండ్స్ అలా పెట్టాము. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంది. ఓకే అండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు.